హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ తోట ఇది బ్లైట్ అటాక్ అయింది. మ్యాక్సిమం ఒక 1200 నుంచి 1300 చెట్లకు బ్లైట్ వచ్చింది. ఇవి బ్యాక్ కటింగ్ చేయించాము వచ్చిన చెట్లన్నీ వాటికి. చేయించిన తర్వాత చెట్లని రెస్ట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం చేయించిన తర్వాత ఏమైపోయినాయంటే వర్షం పడేసింది వెంటనే. సో వర్షం పడడం వల్ల మళ్ళా కొత్త చిగురు రావడం జరిగింది. దీనికి కటింగ్ చేయించే ముందు ఏం చేసామంటే బోడో మిక్సర్ 1 గ్రామ్ చొప్పున స్ప్రే చేయించాము. తర్వాత కటింగ్ చేయించేసి ఈ మైక్రోషీల్డ్ 2 ml చొప్పున స్ప్రే చేయించిన తర్వాత ఒక కాపర్ బేస్డ్ ఫంగిసైడ్ అయితే స్ప్రే చేయించి తర్వాత ఈ 0050 కొట్టిన తర్వాత ఇత్రిల్ కొడదామని అనుకుంటా ఉన్న సమయంలో వర్షం పడేసింది. వర్షం పడడం వల్ల కొత్త చిగురు అయితే రావడం జరిగింది. సో అందుకే డిలే చేసి ఇంకా కొద్దిగా ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఇత్రిల్ స్ప్రే చేయాలనుకుంటున్నాము. అయిన తర్వాత దీనికి ఈ మైక్రోషీల్డ్ స్ప్రే చేసిన తర్వాత కాపర్ బేస్డ్ స్ప్రే చేయించి ఈ బ్యాసిలస్ విత్ సుడోమోనాస్ రెండు కలిపి, అది బ్యాసిలస్ వచ్చేసి 2 గ్రామ్స్, సుడోమోనాస్ 5 గ్రామ్స్ స్ప్రే చేయించి తర్వాత ఇత్రిల్ స్ప్రే చేపిద్దామనే టైంలోనే ఈ వర్షం అనేది పడింది. సో అందుకోసం కొన్ని రోజులు ఇత్రిల్ డిలే చేసి మళ్ళీ స్ప్రే చేయాలి. ఈ బ్యాక్టీరియా బ్లైట్ అనేది ఎందుకు అటాక్ అయిందప్ప అంటే, ఈ 14 నెలల మొక్కలు ఇవి. ఈ పక్కన వేరుశనగ వేయడం వల్ల వేరుశనగలో సేమ్ బ్లైట్ మాదిరిగా వేరుశనగకు వచ్చింది. సో అక్కడి నుంచి వచ్చేసి ఈ తోటనంతా ఇట్లా ఈ విధంగా అయ్యేటట్లు చేసింది. సో న్యూట్రియన్స్ ప్రాబ్లం కూడా ఉంది. సో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది మొక్కలకి తొందరగా అటాక్ అయిపోయింది. సో స్టెమ్కి అయితే ఎటువంటి సిమ్టమ్స్ అయితే కనిపిస్తలేదు, కానీ లీఫ్కి అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఈ లీఫ్ని ఏం చేద్దామంటే ఈ న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఈ ఇత్రిల్ కొట్టి మొత్తం డ్రాప్ చేపించేసి ఈ ఫ్లవర్ అంతా తీసి